అదే మేము ఇచ్చినటువంటి ఈ అవగాహన పత్రాన్ని అందరూ చూసి ఉంటారు, చదువుకుంటారు. 2014 ప్రత్యామ్నాయమా నిజంగానే 2014లో కూడా తెలంగాణ వాళ్ళు ఎవరు వ్యతిరేకులు ఎవరు అనేటువంటిది ఎట్లా ప్రజలు తెలుసుకోవాలి. 2009లో ఇదే ప్రాబ్లం ఎదురైంది. సరే 2004లో అంటే సరే కనీసం సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి ఉన్నారు కాబట్టి, ఇటు టీడీపీను మిగతా పార్టీ ఉన్నారు కాబట్టి మీరు తెలంగాణ వ్యతిరేకులు, వాళ్ళు తెలంగాణ అనుకూలు అనుకొని ఒక మ్యాండేట్ వచ్చింది. కానీ 2008-9 వచ్చినప్పటికీ అన్ని పార్టీలు తెలంగాణనే కాబట్టి కన్ఫ్యూజ్ అయిపోయి టీఆర్ఎస్ 10 సీట్లు రావడం వల్ల తెలంగాణ వాదం లేదనేది సీమాంధ్ర నాయకులంతా కూడా ప్రచారం చేసేటువంటి పరిస్థితి వచ్చింది. రేపు 2014లో కూడా ఇవాళ ఉన్నటువంటి స్థితి చూసినట్టయితే బీజేపీ, టీఆర్ఎస్ మెయిన్ కాంటెండర్స్గా ఉండబోతున్నాయి. బీజేపీ కొన్ని పార్టీలను, టీఆర్ఎస్ కొన్ని పార్టీలను వేసుకుంటాయి. మరి ఈ రెండు కూడా కొట్లాడుతున్నప్పుడు ఓటు చీలిపోయి కాంగ్రెస్, టీడీపీ కూడా వచ్చి ఎటు కాకుండా పోతే తెలంగాణ వాదము లేదనేటువంటి ప్రచారానికి స్థానం దొరుకుతుంది అనేటువంటి ఒక ప్రమాదం మనం గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి తెలంగాణ విషయంలో 2014 రిజల్ట్స్ అంటే తెలంగాణ రాజకీయ పార్టీలు బలహీనంగా ఉంటే, అనైక్యంగా ఉంటే వీళ్ళు ఈ తెలంగాణ వాదాన్ని ముందు పెట్టి ఓట్స్ పుల్ చేయకపోయినట్టయితే తెలంగాణ వాదం లేదన్నట్టేనా? కాబట్టి ఆ చర్చలోకి, ఆ విషవలయంలోకి ప్రజల్ని నెట్టకుండా 2014కు ముందే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి మనం తెలంగాణ సాధించుకుందాం అనే ఒక నినాదాన్ని ప్రజా ఉద్యమ సంస్కరిస్తే బాగుంటుంది అనేది దీని సారాంశం. రాజకీయ పార్టీ 2014 వైపు చూస్తే ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఇంకా వాళ్ళ దగ్గర స్కోప్ లేదు ఉద్యమానికి సీరియస్గా రమ్మని. కానీ ఉద్యమ సంస్థలు, జేఏసీలు అందరూ ఉన్నాం. వీళ్ళందరం కలిసి సీరియస్ వైపు ఉద్యమాన్ని ముందుకు తీసుకపోతే ఖచ్చితంగా వస్తుంది. తెలంగాణను సాధించుకోగలుగుతాము, ఈ ఆత్మహత్యలు ఆపగలుగుతాము అనేటువంటి విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఇప్పుడు ఉన్నటువంటి స్థితి ఏమిటి, ఏం చేయగలుగుతాము, మేము పెట్టినటువంటి ప్రపోజల్లో ఉన్నటువంటి ఒక సంభావ్యతను, ప్రాబబిలిటీని కూడా ఆలోచించి చర్చలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా గౌరీశంకర్ గారు మిత్రులారా, రౌండ్ టేబుల్ సమావేశాలకి తెలంగాణ ఉద్యమం జరుగుతుంది సందర్భంలో నాకు తెలిసి రౌండ్ టేబుల్ సమావేశాలకు పెద్ద గౌరవం ఏమి లేదు. ప్రెస్ కాన్ఫరెన్స్లకు అంతకన్నా లేదు. సభలు కూడా రొటీన్గా మారుతున్న సందర్భం. ఎందుకంటే ఒక మీడియా మిత్రులు ఒకరు నిజంగా సైనికుల్లాగా ఎవరు పని చేస్తున్నారంటే వాళ్ళు పని చేస్తారు. వాళ్ళని గొట్టాలు తీసుకొని పెడతారు, వాళ్ళు బ్రహ్మాండంగా రాస్తారు. ఫోటోగ్రాఫర్లకు అర్థమైపోయింది, ఎవరు వస్తే ఫోటో పక్కన పడిపోతే తీసుకొని పోతారు, వీళ్ళు చేస్తున్నారు. కానీ ఈ సమావేశానికి ఉన్నటువంటి ఒక ప్రాధాన్యత ఏంటంటే ఆకుల బొమ్మయ్య గారు రాసినటువంటి పుస్తకాన్ని చూస్తే చాలామంది రాస్తున్నాం బ్రహ్మాండమైన అవగాహన పత్రం ఉంది, కానీ ఆచరణ మాత్రం లేదు. బొమ్మయ్య గారు 69 ఉద్యమంలో పాల్గొన్నటువంటి అక్కడ కూర్చున్నటువంటి సైనికుడు రెడ్డి గారు, ఆయన 69 ఉద్యమంలో పాల్గొని వచ్చినటువంటి ఇక్కడ ఉన్న వేదకుమార్ గారు ఉద్యమంలో పాల్గొన్నారు. పులి చింతలు గడుతున్నారని గుండెలు బాదుకుంటుంటే 98లో ఒకసారి అరుణాథ్ గారి యొక్క విశ్లేషణలతోటి ఉద్యమానికి ఆ రోజు ఎవరు టిప్పు దివాణం లేని రోజుల్లో చేసిన పరిస్థితి. 610 జీవోకు సంబంధించి ఒకసారి లక్ష్మణ్ గారు రాసినటువంటి వ్యాస, నాటకాడ ప్రభాకర్, ఒకసారి వినాయక రెడ్డి పులిచింద కాడ 5 ఆందోళన బ్యాగులు వేసుకొని తిరుగుతుంటే గవర్నమెంట్ వెనక్కి పోయి ఫైనల్ హియరింగ్ పెట్టేసి వెనక్కి పోయేటువంటి సందర్భం. కాబట్టి ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇక్కడ రత్నమాల గవర్నర్ ఉత్సాహం ఉన్నారు.
చనిపోయిన ఆ రోజు వీరన్న ఉన్నాడు, కనకాచార్య ఉన్నాడు, నిజామాబాద్ సుదర్శన్ ఉన్నాడు. ఆ 4 అక్షరాలు ఎట్లాగో ఉన్నాయి. టీఎన్జిఓకి సంబంధించిన 4 అక్షరాలు దేవిప్రసాద్ అని ఉన్నాడు. ఈరోజు ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వెనక అనేక త్యాగాలు అండర్ కరెంట్ గా ఉన్నాయి కాబట్టి ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి రావడం, దీంట్లో పాల్గొంచుకోవడం, మనం మాట్లాడుకోవడం. మన దుమాల పోతే దుమాలో 25 మంది అమరవీరులు ఉన్నటువంటి ఊరు. సూర్యాపేటలో సమాజంతో దుమాల పోయింది. జనం యుద్ధం అనుకుని అనుకోకుండా అక్కడ పోయింది. తెలంగాణ ఉద్యమం ఎట్లా బతుకుతుందంటే అనేక త్యాగాలు ఈ అండర్ కరెంట్ గా ఉన్నాయి కాబట్టి అక్కడ కేసీఆర్ నిలబడ్డా, ఎల్లయ్య నిలబడ్డా, పొలయ్య నిలబడ్డా, గౌరీశంకర్ నిలబడ్డా, అనామకుడైన వ్యక్తి వచ్చి జెండా పట్టుకున్నా కూడా తెలంగాణ ప్రజలు ర్యాలీ అయిపోయింది. దాని కారణం ఏంటంటే ఇక్కడ త్యాగాలు ఉన్నాయి. ఈ అవగాహన పత్రం మొత్తం జరిగినాక ఒక టెక్నికల్ ప్రశ్న ఒకటి ఉంది. రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రక్రియ ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తూ ఉంటారు. వాళ్ళ ప్రక్రియ, వాళ్ళ మార్గం, దానికి అభ్యంతరం లేదు. అసలు ఈ ప్రక్రియ ఏది లేకుండా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకోవచ్చు. దానికి ఉద్యమ రూపము, ఉద్యమ శ్రేణులు, ఈ నిపుణులు కప్పిన నిపుణుల ఉద్యమాన్ని రాజేయడం అనేది రెండవ లైన్. ఈ రెండు రైలు పట్టాల లాంటివి రెండు మార్గాల నుంచి తెలంగాణ ఉద్యమ బండి నడుచుకుంటూ ఈ ఉద్యమ బండి నడుచుకుంటూ పోతున్నటువంటి క్రమంలో నిజంగా ఉద్యమ ద్రోహులుగా ఉన్నారు వీరని చెప్పి మనం తిట్టిన తిట్లన్నీ కూడా ఉద్యమ ద్రోహుల ఖాతాలో పడి ఓట్లుగా మారిపోతున్నాయి. రాజకీయ పార్టీలన్నీ వికాసాలు కదా, టీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, ఈరోజు కాంగ్రెస్ కానీ, తెలంగాణ తెలుగుదేశం పార్టీ కానీ, అన్ని ఎన్నికల పార్టీలు ఎవరిని తీయడానికి లేదు, ఎవరిని పెట్టడానికి లేదు. దీంట్లో ఉంటే తెలంగాణ ఉద్యమ పార్టీ కాబట్టి కేసీఆర్ ఐకాన్గా ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా చౌచు వ్యవహారం. వీళ్ళందరూ కూడా ఎన్నికలకు సంబంధించిన దాంట్లో 2014 బ్యాలెట్ బాక్సులకు సిద్ధమవుతున్న సందర్భం. అసలు ఆంధ్ర ప్రాంతంలో ఈ గొడవే లేదు. ప్రశాంతంగా ఉన్నారు వాళ్ళంతా. ఒకటే సమైక్యాత్ర, అంత తప్ప వాళ్ళకి గొడవే లేదు. హాయిగా ప్రశాంతంగా ఉన్నారు. ఇక్కడ చూస్తే ప్రజాప్రతినిధి ఆకుల దొంగ ఉంటాడు, ఇక్కడ చూస్తే గదరన్న ఉంటాడు, ఇక్కడ చూస్తే అనేక మంది అనేక ప్రజాక్షల సంఘాలు ఉంటాయి. చిక్కుడు ప్రభాకర్ ఒకటి రాస్తాడు, గౌరీశంకర్ ఒకటి రాస్తాడు, నంది సిద్ధారెడ్డి ఒకటి రాస్తాడు, ప్రొఫెసర్ లక్ష్మణ్ ఒకటి రాస్తాడు. ఇన్ని భిన్న వైవిధ్యాలు మాత్రం ఎక్కడ కనిపించవు. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరు ఒక అవగాహన పత్రం పెట్టి శక్తి సామర్థ్యం ఉన్నవాడు. ఇది తెలంగాణ ఉద్యమానికి పరిస్థితి. శత్రువులంతా తెలంగాణ ఉద్యమానికి సంబంధించి అంచడానికి ఏకమవుతున్న తరుణంలో మిత్రులుగా, ముక్కలుగా, ఖండాలుగా చిన్న పరిస్థితి కథను స్పష్టంగా కనిపిస్తుంది. శత్రువు ఏకమవుతున్నాడు, మనమందరం మిత్రులుగా విడిపోతున్నటువంటి సందర్భం. ఇది కొంచెం బాధాకరమైన అంశం. ఇక్కడి నుంచి ఉద్యమ జ్యోతులు ఆరిపోకుండా అమరుల త్యాగాల మీద నిలబడి మాట్లాడుతుంది. ఇక్కడ 2014 ఓట్ బ్యాంకు దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్న మాటలు కాదు. ఇలా అనేక మంది తుకారామయ్య గారిని